ప్రభుత్వ పథకాలను అర్హులకు అత్యంత సులభంగా అందించేలా ఆన్లైన్ సేవలను మరింత ఆధునీకరించామని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ చెప్పారు. రాష్ట్రంలో 26 జిల్లాలలో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీటీఎస్ ను గాలికొదిలేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు ఏపీటీఎస్ ప్రొక్యూర్మెంట్ సర్వీస్ ద్వారా 110 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు లావాదేవీలు జరిగాయన్నారు. టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో వారి డైరెక్షన్లో ఇప్పుడు ఏపీటీఎస్ మళ్ళా పూర్వ వైభవం సంతరించుకొని ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్న సేవలను మరింత విస్తృతపరుస్తూ సర్వేగంగా ముందుకు దూసుకెళ్తూ ఉంది. క్లుప్తంగా ఏపీటీఎస్ చేస్తున్న కార్యకలాపాలు, మేము చేస్తున్న సర్వీసెస్ గురించి, అలానే మేము వీటిని ఇంకా ఎలా పెంచబోతున్నాం గురించి ఒకసారి క్లుప్తంగా వివరిస్తాను. మొదటగా ప్రొక్యూర్మెంట్స్. ఏపీటీఎస్లో ప్రధానమైన సర్వీసెస్, ఏపీటీఎస్ అనగానే మొదట గుర్తొచ్చేది ప్రొక్యూర్మెంట్. భారతదేశంలో గుర్తొచ్చే నాయకుల్లో మొదటి పేరు మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. వారి హయాంలో ఏపీటీఎస్ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగింది. ఎంతో సేవా కార్యక్రమాల పరిధిని పెంచుకుంటూ వెళ్ళింది. ఈ గవర్నెన్స్లో కానివ్వండి, అప్లికేషన్ డెవలప్మెంట్లో కానివ్వండి, ప్రొక్యూర్మెంట్లో, ఆఫీస్లో ఇట్లా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ అందించి ఏపీటీఎస్ ఎంతో ఎదిగింది. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో వారి డైరెక్షన్లో ఇప్పుడు ఏపీటీఎస్ మళ్ళా పూర్వ వైభవం సంతరించుకొని ఎన్నో